ఆలస్యం అమృతం విషయమని ఒక సామెత ఉందని తెలుసు కదా. కానీ మన రామ్ చరణ్ పెద్ద సినిమా విషయంలో ఆ సామెతని ఆలస్యం అమృతం అద్భుతం అని చెప్పాలి అంటున్నారు. ఈ సినిమా ఇప్పటికే 2-3 సార్లు వాయిదా పడింది. అందుకే ఫ్యాన్స్ కొంచెం బాధపడాలి కదా అనుకుంటారు. కాదు, ఈ సినిమా మీద వారికి ఉన్న నమ్మకంతో ఇంకా ఎక్కువ ఎగ్జైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నారు. అలానే ఇక్కడ చరణ్ ఒక్కడే కారణం కాదు, అందరూ డైరెక్టర్ బుచ్చి ప్లానింగ్ ని మెచ్చుకుంటున్నారు. ఒక ప్రమోషనల్ ఈవెంట్ లో సుకుమార్ చెప్పినట్టుగా బుచ్చి అమాయకుడిలా కనిపిస్తాడు అంటే, కానీ అతని ప్లానింగ్ కి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే అన్నాడు. అది మరి బుచ్చి అంటే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ పెద్ది గురించి టాలీవుడ్ లో రోజు రోజుకు ఆసక్తి పెరుగుతుంది. సినిమా విడుదల ఆలస్యం అవుతున్నా ఆ ఆలస్యం వెనుక ఉన్న కారణం మాత్రం ఒకటే, ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించడం. సమయానికి రిలీజ్ చేయాలనే ఒత్తిడిలో క్వాలిటీ తగ్గిపోవడం కన్నా దర్శకుడు తన విజన్ ను పక్కాగా తెరపైకి తీసుకురావాలని భావించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకతగా నిలుస్తుంది. అందుకే పెద్ద విషయంలో వచ్చిన ఆలస్యాన్ని చాలా మంది నెగిటివ్ గా కాకుండా పాజిటివ్ గా చూస్తున్నారు. ఈ సినిమాను రూపొందిస్తున్నది ఉప్పెనతో సెన్సేషన్ సృష్టించిన బుచ్చిబాబు సానా. తన మొదటి సినిమాతోనే భావోద్వేగాలను ఎంత బలంగా చూపించగలడో నిరూపించిన ఆయన ఇప్పుడు మరింత భారీ స్థాయిలో పెద్దిని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో ఆయన కలయిక ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచింది. మొదట ఈ సినిమాను త్వరగా విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు సమయం తీసుకోవడంతో రిలీజ్ వాయిదా పడింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. రిలీజ్ ఆలస్యమైన సినిమా అవుట్పుట్ మాత్రం అత్యున్నత స్థాయిలో ఉండబోతుందని సినీ వర్గాలు విశ్వసిస్తున్నాయి. పెద్ద కథ విషయానికి వస్తే ఇది 1980ల నాటి ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఒక రా అండ్ రస్టిక్ పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా. గ్రామీణ జీవితాన్ని, అక్కడి భావోద్వేగాలను, రాజకీయాలను నిజాయితీగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ పెద్ది పెహల్వాన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఆయన పూర్తిగా కొత్త లుక్ తో, కొత్త బాడీ లాంగ్వేజ్ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరచబోతున్నారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ పాత్ర కోసం చరణ్ ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర యాసను నేర్చుకోవడం విశేషం. పాత్రలో పూర్తిగా ఒదిగిపోవడానికి ఆయన తీసుకున్న కష్టాలు ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తాయని యూనిట్ చెబుతోంది. చరణ్ కెరియర్ లో ఇది ఒక కొత్త ప్రయోగంగా భావిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ అచ్చాయమ్మ పాత్రలో నటిస్తుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో ఆమె పాత్ర కూడా చాలా ముఖ్యమని తెలుస్తోంది. ఇక ఇతర కీలక పాత్రలో శివరాజ్ కుమార్, జగపతి బాబు, బొమన్ ఇరానీ వంటి అనుభవజ్ఞులు నటిస్తున్నారు. ఈ భారీ కాస్టింగ్ సినిమా స్థాయిని మరింత పెంచుతుంది. ఈ కథలో ప్రధానంగా కుస్తీ గ్రామీణ క్రీడా నేపథ్యంగా ఉంటుంది. క్రీడతో పాటు కుటుంబ భావోద్వేగాలు, గ్రామీణ రాజకీయాలు అన్నీ కలిపి ఒక గాఢమైన కథను చెప్పబోతున్నారు. ఈ అంశాలు ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తాయని భావిస్తున్నారు. సినిమా వాయిదా విషయానికి వస్తే సాధారణంగా పెద్ద సినిమాలు ఆలస్యమైతే అభిమానుల్లో నిరాశ కనిపిస్తుంది. కానీ పెద్ద విషయంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. దర్శకుడు బుచ్చిబాబు తీసుకుంటున్న సమయాన్ని చాలా మంది సరైన నిర్ణయంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువ. చిన్న చిన్న తప్పులు కూడా పెద్దగా మారిపోతాయి. అందుకే ఎడిటింగ్, విజువల్స్, గ్రాఫిక్స్ అన్నిట్లో పూర్తి సంతృప్తి వచ్చిన తర్వాతే సినిమా విడుదల చేయాలని దర్శకుడు భావిస్తున్నారు. ఇదే విధంగా గతంలో బాహుబలి, పుష్ప వంటి సినిమాలు కూడా ఆలస్యంగా వచ్చిన బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించాయి. ఆ సినిమాల విజయాలు చూస్తే క్వాలిటీకి సమయం ఇవ్వడం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. అదే ఫార్ములాను ఇప్పుడు పెద్ద టీం ఫాలో అవుతుంది. ఈ సినిమా సుమారు 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. నిర్మాణ బాధ్యతలను ప్రముఖ బ్యానర్లు కలిసి నిర్వహిస్తున్నాయి. ఈ స్థాయి బడ్జెట్ అంటే ప్రతి అంశం అత్యున్నత స్థాయిలో ఉండాల్సిందే. అందుకే సెట్స్ నుండి విజువల్స్ వరకు ప్రతి చిన్న డీటెయిల్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నది ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్. ఆయన సంగీతం ఈ సినిమాకు మరింత ప్రత్యేకతను తీసుకురానుంది. అలాగే సినిమాటోగ్రఫీ బాధ్యతలను ఆర్ రత్నవేలు నిర్వహిస్తున్నారు. ఆయన కెమెరా వర్క్ ఈ పీరియడ్ సెటప్ ను అద్భుతంగా చూపించబోతుందని చెబుతున్నారు. ఇంకా ఒక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ సినిమాలో ఒక మాస్ స్పెషల్ సాంగ్ ఉండబోతుంది. ఆ పాట కోసం శృతి హాసన్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ పాట సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మాస్ ప్రేక్షకులకు ఈ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉంది. మొత్తానికి చూస్తే పెద్ది కేవలం ఒక సినిమా కాదు, ఒక భావోద్వేగ ప్రయాణం. గ్రామీణ జీవితం, క్రీడ, రాజకీయాలు అన్నీ కలిపి ఒక గొప్ప కథను చెప్పబోతున్నారు. ఆలస్యమైనా సరే ఈ సినిమా రామ్ చరణ్ కెరియర్ లో ఒక మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ధీమాగా చెబుతున్నారు.